హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యాశాఖ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు 50,000 పర్ మంత్ శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ వీటికి తక్కువ పోటీ ఉండే జాబ్స్ అండి ఇవి. జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్స్, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నాయన్నమాట జాబ్స్. మీకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్సే అనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే వివిధ రకాల పోస్టులు, చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. సో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్, రిజిస్టర్ ఉంది, జూనియర్ సూపరింటెండెంట్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ ఉంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో. అదేవిధంగా టెక్నికల్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయంటే టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్లో సిఎస్సి, సివిల్, ఫిజిక్స్, సిసిఎస్, ఏఈ. అదేవిధంగా మీకు ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయండి. సో వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూద్దాము. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి మనము ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి పే లెవెల్ కూడా పోస్ట్ని బట్టి లెవెల్ 10, 6, 3 ప్రకారం పే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయితే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి మీకు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ 55 మార్క్స్ అనమాట. కంపల్సరీ 55 మార్క్స్తో మీరు పాస్ అయి ఉంటే మాస్టర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. దానికి 6 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. అండ్ అదేవిధంగా జూనియర్ సూపరింటెండెంట్, దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అండి, ప్లస్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కావాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు చూడండి, బ్యాచిలర్ డిగ్రీ విత్ 55% అంటున్నారు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ దీనికి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ ఆఫీసర్, దీనికి కూడా మీకు బీటెక్, బీఈ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కదా, వివిధ విభాగాల్లో కంప్యూటర్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఈ రిలేటెడ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 60% అగ్రిగేట్ కంపల్సరీ రావాలన్నమాట. అండ్ దీనికి కూడా మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సివిల్కి, దీనికి 3 year డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 60%, లేదంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 60%, లేదంటే కనుక మీకు బీఈ బీటెక్లో 60% ప్లస్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 34 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిఎస్సి, వీళ్ళకి కూడా మీకు 3 year డిప్లొమానే సిఎస్సిలో ఉండాలి, బీటెక్ సిఎస్సిలో ఉండాలి. 60% కంపల్సరీ ఉండాలన్నమాట. 60% కంపల్సరీ అగ్రిగేట్ ఉండాలండి. 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఫిజిక్స్, వీళ్ళకి కూడా డిప్లొమా అనేది సైన్స్లో అనమాట, అప్లైడ్ సైన్స్ ఆర్ ఫిజిక్స్లో ఉన్నారు. 60% ఉండాలి. బీఈ బీటెక్ అనేది కూడా అప్లైడ్ సైన్స్ ఆర్ ఫిజిక్స్లో 60%తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అండ్ మనకి జూనియర్ టెక్నీషియన్, టెక్నికల్ సూపరింటెండెంట్ సిసిఎస్, వీళ్ళకు కూడా సేమ్ రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా కానీ బీటెక్ కానీ బీఈ కానీ చేసి 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. జూనియర్ టెక్నీషియన్ ఎంఎంఏఈ, దీనిలో 3 year డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 60% ఉన్న వాళ్ళు. అండ్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ 60% అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి. సో మీకు ఏది ఎలిజిబులో అది మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఇస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆ ఏజ్ కంటే ఇంకా ఎక్స్ట్రా కూడా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అంటే మిమ్మల్ని మళ్ళీ మీకు క్యాస్ట్ వైజ్గా కూడా ఇస్తారనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే మీకు డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఏ కేటగిరీ వాళ్ళైనా వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. రిమైనింగ్ వాళ్ళందరూ 500 rupees పే చేయాల్సి ఉంటుంది. దీనికి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పే లెవెల్ 3 and 6 ప్రకారం పే చేస్తారని చెప్తున్నారు చూడండి. వాళ్ళకి వచ్చి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ 1 and 2, రిటర్న్ టెస్ట్ 1 పెడతారండి. అప్లికేషన్స్ని బట్టి రిటర్న్ టెస్ట్ 2 కూడా కండక్ట్ చేస్తారనమాట, అంటే ఫిల్టర్ చేయడానికి అనమాట.
సో రిటన్ టెస్ట్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. అదేవిధంగా పే లెవెల్ 10 ప్రకారం ఉన్న వాళ్ళకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. ఓన్లీ రిటన్ టెస్ట్ 1 and 2 కండక్ట్ చేసి డైరెక్ట్గా తీసుకుంటారు. అండ్ అప్లికేషన్స్ అనేవి మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మీరు అప్లై చేసుకోవటానికి వెళ్ళాల్సిన వెబ్సైట్ www.iitdh.ac.in. ఇందులోకి వెళ్ళి స్టాఫ్ రిక్రూట్మెంట్కి వెళ్తే మీకు అప్లై ఆన్లైన్ అనే లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేయాలన్నమాట. అండ్ మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. ఇందులో క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పటిలోపు అప్లై చేయాలంటే లాస్ట్ 29th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందండి. ఆలోపు మీరు అప్లై చేసుకోవాలి. సో మీకు రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఎక్స్పీరియన్స్ లేకుండా కొన్ని పోస్టులు ఉన్నాయి. అది మీరు చెక్ చేసుకొని క్లియర్గా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. లేట్ చేయకండి.